మీలో చాలామంది విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు. ఎన్ని శ్రమల ద్వారా మీరు ప్రయాణం చేశారండి? ఎంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టారండి? ఎంతమంది ఆర్థికంగా మీలో కొంతమందిని ఇబ్బంది పెట్టారు, నమ్మించి మోసం చేశారు, షూరిటీ సంతకాలు పెట్టించి ఆ తర్వాత అంతు లేకుండా విదేశాలకు వెళ్ళిపోయి పట్టించుకోకుండా ఎదురు పోట్లాడి బెదిరించి గందరగోళమైన పరిస్థితులు కల్పించలా? కొంతమంది వలన కొంతమంది ఎంతగా నష్టపోయారు. పొలాన్ని నష్టపోయారు, సొమ్ములను నష్టపోయారు, పరువును నష్టపోయారు, ఆరోగ్యాన్ని నష్టపోయారు. అయినా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు. అయినా దేవునిలో కొనసాగుతున్నారు. దేవుడే నాకు న్యాయం తీరుస్తాడండి, దేవుడే వాళ్ళ మనసును మారుస్తాడండి, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, వాళ్ళున్న పరిస్థితిలో అప్పుడు నేను సహకరిస్తే ఇప్పుడు నేను వారికి విరోధినై నేను అడిగినప్పుడు వాళ్ళు నా పైకి దాడి చేయటానికి ప్రయత్నిస్తున్నారు, మాటలతో దాడి చేస్తున్నారు, నా గురించి ఉన్నవి లేనివి ఊరంతా చెబుతున్నారు, వాళ్ళు చేసినవి నేను చేసినట్లుగా చెబుతున్నారు అని మీలో కొంతమంది బాధపడటలా? మీరు మేలు చేశారు, ఎంతో నష్టపోయారు, అయినా విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు. దేవుడు మిమ్మలను మీ పిల్లలను గొప్ప చేస్తాడండి. మీ జీవిత కాలంలోని అద్భుతాలు జరుగుతాయి. ఒకవేళ దేవుడు కొంతమందికి ఆదర్శంగా మిమ్మల్ని ఉంచాలని భావించినట్లయితే మీ బిడ్డలు ఎన్నటికీ తక్కువగా ఉండరు, వారిని గొప్ప చేస్తాడు. విశ్వాసాన్ని కాపాడుకోవటమే ప్రధానం. అయిన దానికి చిన్నదానికి పెద్దదానికి విశ్వాసాన్ని కాపాడుకోలేకుండా ఈ సంఘం నుంచి ఆ సంఘానికి, ఆ సంఘం నుంచి ఈ సంఘానికి తిరగమాకండి. యోగ్యులు సమర్థులైన దైవ సేవకులు దేవుడు మీకు ఇచ్చాడు కదా, ప్రార్థనాపరులైన దైవ సేవకులు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడూ అనవసరమైన మాటలు మాట్లాడరు కదా, హడావిడి ఆర్భాటము లేదు కదా. అందరికీ సేవ చేస్తూ ఉన్న దైవ సేవకుల విలువను గుర్తించండి, వారికి సహకరించండి. అక్కడ స్థలాలు కొని మందిరాలు కట్టండి. అనేక మంది ప్రజలకు ప్రయోజనకరమైన సేవలు అందించే విధంగా వారిని ప్రోత్సహించండి. చిన్న చిన్న కారణాలకు పెద్ద పెద్ద గొడవలను సృష్టించుకుని అనవసరపు విభేదాలతో దేవునికి దూరం కాకుండా మంచి మనస్సాక్షి గలవారై దేవునిగా సేవిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా మన జీవితాలు ఉండాలి.